అస్మద్గురుభ్యో నమః. మన వేదాలు అనే అంశంలో 4వ భాగానికి వచ్చేసాం. కాస్త ఆలస్యమైంది, మన్నించాలి. ఎందుకంటే నేను మీ అందరితోటి ఏదైనా ఒక విషయం షేర్ చేసుకోవాలి అంటే దాని నిజానిజాలు పూర్వపరాలు అన్నీ తెలుసుకోవాలి. అలా నాకున్న చిన్న జ్ఞానంలో ఇంకాస్త జ్ఞానాన్ని సంపార్జించి మీ ముందుకు వచ్చేసాను. అయితే దీనికి ముందు ఎపిసోడ్లో మనము 4 వేదాలకి 4 ఉపవేదాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఆ అంశం గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక మహనీయుని జీవిత చరిత్ర గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చెప్పుకునే మహానుభావుడు వాల్మీకి, వ్యాసుడు, భారద్వాజుడు, చాణక్యుడు, పిప్పలాదుడు వంటి మహర్షులకు ఏమాత్రం తీసిపోని వ్యక్తి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అసలు నువ్వు పుట్టకుండా ఉండాల్సింది. నీ బదులు కడుపున ఒక రాయిని మోసినా సరిపోయేది. మా అందరికీ కళంకం తీసుకురావడానికే నువ్వు పుట్టావు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు మా కళ్ళకి దూరంగా వెళ్ళిపో. ఇప్పుడు చెప్తున్నాను, ఊర్లో వాళ్ళు కాదు, నేను అంటున్నాను. పండిత పుత్ర పరమ సుంట. అవును, నువ్వు ముమ్మాటికి సుంటవే. అసలు దేనికి కొరగావు. ఇంకెప్పుడు మా కళ్ళకు కనిపించకు అని ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు, కన్న తల్లి తన 16 ఏళ్ల కొడుకుని అందరి ముందు దోషిలాగా నిలబెట్టి తిడుతోంది. ఈ సంఘటన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో శతల అంటే ప్రస్తుతం పాకిస్తాన్లోని పేషావర్ అనే గ్రామంలో జరిగింది. అలా తెలిసి తెలియని వయసులో అమాయకంగా అందరి ముందు దోషిలాగా నిలబడి తిట్లు తింటున్నది మరెవరో కాదు, అతి కష్టమైన సంస్కృత భాషకి వ్యాకరణాన్ని అంటే గ్రామాన్ని రచించిన పాణిని మహర్షిని. ఆయన అంత గొప్పవాడు ఎలా అయ్యాడో తెలుసుకోవాలంటే ముందుగా మనం ఆయన బాల్యం గురించి తెలుసుకోవాలి. పాణిని మహర్షి తండ్రి గొప్ప పండితుడు, అలాగే ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులను చేసిన ఉత్తమ గురువు. ఆయనకున్న 5-6 సంతానంలో పాణిని మహర్షి ఒకరు. పాణిని మహర్షిని ఆయన తోటివారు, చుట్టాలు, స్నేహితులు, బంధువులు అందరూ మూర్ఖబాలుడు, సుంట, మందబుద్ధి, వెర్రి వెంగళప్ప ఇలా ఒకటేంటి ఎన్నో సూటిపోటి మాటలతోటి ఆయనను బాధపెడుతూ ఉండేవారు. వాస్తవ దృష్టితో చూస్తే ఆ ఇద్దరిది తప్పులేదు. ఎందుకంటే తండ్రి పండితుడైనప్పుడు పుత్రుడు కూడా పండితుడుగానే పుడతాడు అని అనుకుంటారు కదా. అంటే సమాజంలోని జనాల ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయని నా అర్థం. కానీ ఇక్కడ జరిగేది వేరు. పాపం పాణిని మహర్షికి ఎంత చదివినా బుర్రకెక్కేది కాదు. సరే, అతి కష్టపడి చదివి బుర్రకెక్కించుకుంటే అది ఒక్క రోజు కంటే కూడా ఎక్కువ బుర్రలో ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఏదో ధ్యాసలో ఉంటూ ఉండేవాడు. దానికి తోడు విపరీతమైన మతిమరుపు ఉండేది. తన తోటి విద్యార్థులు, సోదరులు అందరూ చదువులో ఉత్తీర్ణత పొంది ముందుకు వెళ్ళిపోతుంటే ఈయన మాత్రం ఒకే తరగతిని 2 సార్లు చదువుతూ ఉండేవారు. అలా ఆ ఊర్లో వాళ్ళ వెక్కిరింపులతో, ఇంట్లో వాళ్ళ తిట్లతోటి కాలం గడిచిపోయి ఇప్పుడు పాణిని మహర్షికి సరిగ్గా 16 సంవత్సరాలు అన్నమాట. సరే, ఇక 16 సంవత్సరాలు వచ్చాయి, ఎలాగో చదువు అవ్వట్లేదు, ఏదో ఒక పనిలో అయినా పెడదామని తండ్రి నిశ్చయించుకొని ఒక షావుకారు దగ్గర పాణినిని పనిలో నియమించారు. స్థలం మారినా రాత మారదన్నట్టు పాపం ఆయనకి అక్కడ కూడా ప్రతికూల పరిస్థితులే. తను ఏదైనా ఒక పనిని అర్థం చేసుకొని చేద్దాం అనుకుంటే వాతావరణం అస్సలు ప్రోత్సాహకరంగా ఉండేది కాదు. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఒకసారి షావుకారు పాణినికి ఒక పని అప్పచెప్పి ఆయన వేరే ఊరు వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చేసరికి పాణిని మహర్షి వేరే పనిలో పడి షావుకారు చెప్పిన పని మర్చిపోయాడు. ఇక షావుకారు విసిగిపోయి, అసలు నిన్ను పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ, ఏదో మీ నాన్న మీదున్న గౌరవంతో నీకు ఈ పని ఇప్పించాను, ఇక నా వల్ల కాదు బాబు, నీకో నమస్కారం, మీ నాన్నకో నమస్కారం, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనేసరికి పాపం పాణినికి ఏం చేయాలో అర్థం కాక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా సరే సమాజం ఒకేలా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు తమ సొంత వాళ్ళని నిరాకరిస్తే సమాజం ఏమీ వాళ్ళని హక్కున చేర్చుకోదు, ఇంట్లో వాళ్ళకంటే కూడా హీనంగా చూస్తుంది. అలా పని దగ్గర తాను చేసిన పొరపాటు చిన్నగా తండ్రి దాకా చేరింది. ఆ విషయం వినగానే తండ్రి పట్టరాని ఆగ్రహంతో పాణిని మహర్షిని గొడ్డును బాదినట్టు బాది మెడపట్టుకొని ఇంట్లోంచి బయటికి తోసేశాడు. సరే, పాపం తల్లి దగ్గర ఏమైనా ఓదార్పు దొరుకుతుందేమో అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళబోయేసరికి తల్లి అంతకంటే 10 ఆగ్రహంతో, అసలు నువ్వు పుట్టకుండానే ఉండాల్సింది, నీ బదులు కడుపున ఒక రాయిని మోసినా సరిపోయేది, మా అందరికీ కళంకం తీసుకురావడానికే నువ్వు పుట్టావు అని నానా తిట్లు తిట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. అప్పుడు పాణిని మహర్షి
నేను ఎందుకు కొరగాని వాడిని. నేను ఈ సమాజానికి సరిపోవట్లేదు, నా తల్లిదండ్రులకు కూడా నేను ఉపయోగపడట్లేదు. ఇక నేను బ్రతికి వ్యర్థమే. నాలాంటి వాడు అసలు బ్రతికుండకూడదు. నేను చనిపోతేనే నా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు అని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఊరు చివర ఉన్న పెద్ద బావి దగ్గర ఆగాడు. ఇక ఆలస్యం చేయకుండా ఆ బావిలోకి దూకాలని ఆ గోడపైకి ఎక్కాడు. ఏదో ఆవేశంలో ఎక్కాడే గాని తీరా గోడపైకి ఎక్కాక ఆ బావి లోతు, ఆ నీళ్లు అన్నీ చూసేసరికి పాపం భయపడ్డాడు. అమ్మ బాబోయ్ అనుకుంటూ మళ్ళీ కిందకి దిగి బావికి ఆనుకొని నిలబడి ఏడుస్తున్నాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చనిపోదామంటే ధైర్యం లేదు, సరే బ్రతుకుదామంటే సమాజం అతన్ని ఇష్టపడట్లేదు. అలా ఆలోచనలతో సతమతమవుతూ అక్కడే అలాగే నిలబడి ఉన్నాడు. అప్పుడే ఒక ఆవిడ నీళ్ల కోసం అని చెప్పి అక్కడికి వచ్చింది. నీళ్లు తోడడానికి బావి గోడపైనున్న చేంతాడును తీసి మళ్ళీ పని అయిపోయాక తాడును ఎక్కడి నుంచి తీసిందో అక్కడే వేసి వెళ్ళిపోయింది. అప్పుడే పాణిని మహర్షి ఒక విషయాన్ని గ్రహించారు. చిన్నగా ఆ తాడు దగ్గరికి వెళ్ళి తాడును జరిపి చూసేసరికి సరిగ్గా తాడు ఆకారంలో రాయి అరిగిపోయి ఉంది. అంటే ఆ తాడును రోజు వేసి తీసే ప్రక్రియలో ఆ రాయి చాలా వరకు అరిగిపోయింది. అప్పుడే ఆయనలో ఒక జ్ఞానోదయం లాంటి ఆలోచన కలిగింది. కేవలం ఇద్దరు మనుషులు గట్టిగా పట్టుకొని లాగితే పుటుక్కుమని తెగిపోయి ఒక చేంతాడు ఒక రాయిని సైతం అరగదీసింది. అలాంటిది నేను సాధన అనే చేంతాడుతో నా మట్టి బుర్రని నేను అరగదీయలేనా? నా తండ్రి అంత గొప్పవాడిని కాలేనా అన్న ప్రశ్నలు తనలో మొదలయ్యాయి. అలా ఆలోచన వచ్చిందో లేదో వెంటనే పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయి ఇలా అన్నాడు, గురువుగారు, మీరు తప్ప నాకు వేరే దిక్కే లేదు, నన్ను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దండి అని వేడుకున్నాడు. ఆయన గురువుగారి పేరు వర్షా మహర్షి. అప్పటికే పాణినితో ఎంతో విసిగి వేసారిపోయిన గురువుగారు పాణినితో ఇలా అన్నారు, చాలా సంతోషం నాయన, నీకు జ్ఞానోదయం కలిగింది. విద్య నేర్చుకోవాలన్న ఆరాటము నీలో మొదలైంది. కానీ నీలాగే నా దగ్గర చాలా మంది శిష్యులు నన్ను నమ్ముకొని ఉన్నారు. నీ ఒక్కడి కోసం నేను సమయాన్నంతా కేటాయించలేను. నువ్వు విద్య నేర్చుకోవాలంటే ముందుగా నీకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవన్నీ అలవడాలి. అవి నీకు భగవంతుడు చాలా స్వల్పంగా ఇచ్చాడు. అందుకని దయచేసి నీకు విద్య నేర్పలేకపోయాను అన్న అపకీర్తి నాకు రానివ్వకు పాణిని అని గురువుగారు అనేసరికి ఏముంది, మళ్ళీ నిరాశ, నిస్పృహ. అలాగే ఆయన ఆశ్రమంలో బాధపడుతూ ఓ మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడే ఆయనకి తల మీద ఎవరో ప్రేమతో నిమురుతున్నట్టుగా అనిపించింది. ఒకవేళ తన తల్లేమో అనుకొని ఆనందంతో కళ్ళు తుడుచుకొని చూసేసరికి ఆవిడ మరెవరో కాదు, గురువుగారి భార్య. ఆవిడ పాణిని మహర్షి కళ్ళు తుడిచి, నాయనా బాధపడకు, ఎవరో ఊర్లో వాళ్ళు అన్నారని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావా? భగవంతుడు ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికి ఒక్కొక్క శక్తిని ఇచ్చాడు. అసలు మనం ఏదైనా ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలంటే అసలు మన లక్ష్యం దేనిపైన ఉందో తెలుసుకోవాలి. చూడు పాణిని, నువ్వు చాలా మంచివాడివి, సాత్వికుడివి, ఎవరిని ఒక్క మాట అనవు. ఎవరన్నా నిన్ను అవమానించినా తిరిగి ఒక్క మాట కూడా ఎదురు చెప్పవు. తల్లిదండ్రులు, గురువుగారు నిన్ను అన్నేసి మాటలు అంటున్నా నువ్వు వారిపైన పగ పెంచుకోలేదు, కోపం తెచ్చుకోలేదు. మాతృభక్తి, గురుభక్తి, భగవద్భక్తి ఈ మూడు కూడా నువ్వు విడిచిపెట్టలేదు. అంటే దీని అర్థం నువ్వు భగవంతునికి అత్యంత ప్రీతికరమైన వాడివి అని. భగవంతుడు నిన్ను పుట్టించింది ఈ తాత్కాలికమైన విజయాల కోసమో లేక వాటి వల్ల వచ్చే ఆనందాల కోసమో కాదు. కాబట్టి నా మాట విని నువ్వు ముందుగా కొద్ది రోజులు నీ ఆత్మని, బుద్ధిని, బుర్రని శుద్ధి చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ముందు నువ్వు ధ్యానం చేయడం అలవర్చుకోవాలి. ధ్యానం వల్ల నీకు ఏకాగ్రత వస్తుంది. ఎప్పుడైతే మనలో ఏకాగ్రత మొదలవుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం ఏ పని చేయగలమని మన మనసే చెప్తుంది. కాబట్టి నా మాట విని కొన్ని రోజులు ధ్యానం చెయ్యి అని చెప్తుంది. అప్పుడు పాణిని మహర్షి ఆవిడ చెప్పిన ప్రకారమే ధ్యానం మొదలు పెడతారు. అలా కొన్ని సంవత్సరాలు ధ్యానం చేశాక ఆయన అందులో సిద్ధి పొందుతారు. అప్పుడు ఆయన మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి జ్ఞాన మార్గాన్ని బోధించమంటారు. పాణిని మహర్షి ముఖంలోని తేజస్సు అలాగే ఆయన మాటల్లోని పరిపక్వత చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు గురుపత్ని పాణినితో ఇలా చెప్తుంది,
నాయన ధ్యానంతోటి నీ ఆత్మ, బుద్ధి, మనస్సు అన్నీ శుద్ధి చేసుకున్నావు. నువ్వేంటో తెలుసుకున్నావు. ఇక నువ్వెందుకు అనేది తెలుసుకోవాలి అంటే నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని నీకు నచ్చిన చోటికి వెళ్ళి ఒక తపస్సులాగా చెయ్యి. అప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తావు అని చెప్పి పాణిని మహర్షికి పంచాక్షరి మంత్రాన్ని బోధిస్తుంది. ఆ ఉపదేశం తీసుకోగానే పాణిని మహర్షి వెంటనే హిమాలయాలకు ప్రయాణమై అక్కడ తన తపస్సు మొదలు పెడతాడు. పూజించగా నాపరాయిలో కూడా శక్తి వచ్చినట్టు తపస్సు మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాలకే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఆయన గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు అడవిలో నుంచి డమరుకం శబ్దంలాగా వినపడి దాని నుంచి 14 రకాల శబ్దాలు వినపడతాయి. ఆ శబ్దంతో ఆయనకి ధ్యానం నుంచి మెలకువ వస్తుంది. ఇక ఆయనలో ఒక ఆలోచన మొదలైంది. ఈ 14 శబ్దాలు ఇవి శబ్దాలు కాదు, ఇవి నాదాలు. వీటికి నేను అక్షర రూపం ఇస్తాను అని అనుకొని ఆ ధ్వనులకు అక్షరాలను కూర్చి అవి ఆధారంగా చేసుకొని 4000 సూత్రాలతో అష్టాధ్యాయిని అనే మహాగ్రంథాన్ని రచిస్తారు. మీకు అనుమానం రావచ్చు, ఆ 14 ధ్వనులతో సూత్రాలు ఎలా తయారు చేశారని. సంగీతంలో స్వరాలు సప్తస్వరాలే, కానీ ఆ స్వరాలను ఆధారంగా చేసుకొని కొన్ని వేల లక్షల సంకీర్తనలు వచ్చాయి. అలాగే తన గురువుగారి పర్యవేక్షణలో సంస్కృత భాషకు ఒక అందాన్ని, అర్థాన్ని అందించారు. భాష కోసం తన జీవితం అంతా అంకితం చేశారు. అప్పటి వరకు సుంట, పనికిరానివాడు అని వెక్కిరిస్తున్న వారు ఆఖరికి తన తండ్రితో సహా పాణిని మహర్షి దగ్గర వ్యాకరణం నేర్చుకున్నారు. ఈ కథకి అర్థం ఇంట్లో వారు, బయటవారు, అయినవారు, కానివారు ఇలా ఎంతమంది మనల్ని ద్వేషించినా మనల్ని మనం ద్వేషించుకోకూడదు. మనము ఒక కారణానికి పుట్టామని మనల్ని మనం నమ్మాలి. ఇది నిజమైన ఒక మహానుభావుని కథ. ఇక రేపటి భాగంలో 4 ఉపవేదాలతో పాటు అసలు బృహస్పతి పత్ని అయిన తార చంద్రుణ్ణి ఎందుకు మోహిస్తుంది, ఎందుకు బృహస్పతికి తలదించుకునే పరిస్థితి ఏర్పరుస్తుంది, దీని వెనుక దాగున్న అసలు నిజం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. ధన్యవాదాలు.